హలో పేరెంట్స్, ఇవాళ టాపిక్ ఆటిజంకి సంబంధించింది అయినప్పటికీ ఇది థెరపీస్ గురించి కానీ స్పీచ్ గురించి కానీ కాదు. బట్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇదేంటంటే పేరెంట్స్ నన్ను కామన్గా అడిగేది, ఆల్రెడీ డయాగ్నోసిస్ అయ్యి చాలా రోజులు చాలా ఇయర్స్ అయిందండి, థెరపీస్కి వెళ్తున్నారు, పర్వాలేదు, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, కానీ మా సైడ్ నుంచి మేము ఇంకా ఏం చేస్తే వీళ్ళు బెటర్గా ఉంటారు, ఆర్ వీళ్ళని కామ్ డౌన్ చేయడం ఎలా? అంటే ఆల్ ద టైమ్ చాలా రెస్ట్‌లెస్‌గా ఉంటున్నారు. లేకపోతే ఏదో బలవంతంగా మనం చేయించే యాక్టివిటీస్ లాంటివి చేస్తున్నారు తప్ప, వాళ్ళు స్పాంటేనియస్‌గా వచ్చి సోషలైజ్ అవుదామని ఇంకా అనుకోవట్లేదు. సో, మేము మా తరఫున ఇంకేం చేయొచ్చు అని అడుగుతున్న పేరెంట్స్ చాలామంది ఉంటున్నారు. స్పెషల్లీ దిస్ వీడియో విల్ అప్లై టు దోస్ పేరెంట్స్ ఇన్ హూమ్ ఆటిజం కిడ్స్ ఆల్రెడీ ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ క్రాస్ అయిపోయిన పిల్లలుంటారు. సో వీళ్ళు ఒక రొటీన్‌కి అలవాటు పడిపోయి ఉంటారు. ఒక 4, 5 గంటలు థెరపీస్‌కి వెళ్తున్నారు, స్కూల్‌కి వెళ్తున్నారు, వస్తున్నారు, మీరు ఇంట్లో కొంచెం యాక్టివిటీస్ చేయిస్తున్నారు. అండ్ ద సైకిల్ ఈజ్ జస్ట్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. ఒక పాయింట్‌లో పేరెంట్స్‌కి కూడా బర్న్‌ఔట్ అనేది వచ్చేస్తుంది. ఇంకా ఇంతేనా? ఇవేనా ఇంప్రూవ్‌మెంట్స్ అంటే అని. అండ్ కొన్ని ఫ్యామిలీస్‌లో ఎక్కడైతే యాక్సెప్టెన్స్ ఇంకా పూర్తిగా లేదో, ఆర్ ఫ్యామిలీ మధ్యలోనే చాలా డిస్కార్డెన్స్ ఉంది, ఒకరు దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఒకరు దాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, ఆర్ అంతా బర్డెన్ ఒక పేరెంట్ మీదే ఉంది. వీళ్ళలో చాలా హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అనేది చూస్తున్నాం. అంటే టు ద పాయింట్ దట్ మెనీ పేరెంట్స్ అండ్ స్పెషలీ మదర్స్ మా కన్సల్టేషన్కి వచ్చినప్పుడు దే బ్రేక్ డౌన్ అండ్ వాళ్ళు ఏడుస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉంటాయి. సో దిస్ వీడియో ఈజ్ మెయిన్లీ టు టెల్ what else you can do in the house to keep a very calm and peaceful and happy atmosphere. అండ్ బిలీవ్ మీ, ఇది నేను నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను. ఐ హ్యావ్ ఎ స్పెషల్ కిడ్. సో ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండొచ్చు, చైల్డ్ కూడా నేర్చుకునేది అది ఎంత కొంచెమో పెద్దదో ఎక్కువ తక్కువ, కానీ వాడు హ్యాపీగా నేర్చుకుంటాడు, పర్పస్ఫుల్ లైఫ్కి అలవాటు పడతాడు అన్నది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. So I'll tell you quickly some tips, or maybe you can say like daily meer cheyalsina routines which will definitely help your child to be more and more calmer and happier. ఫస్ట్ థింగ్ ఏంటంటే, వీళ్ళు లేచే టైంని కానీ వీళ్ళు పడుకునే టైంని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రెస్ఫుల్గా ఉంచొద్దు. అంటే బలవంతంగా లేపడం, లేకపోతే అరుస్తూ లేపడం, ఆర్ పడుకోబెట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ పడుకోబెట్టడం, ఆర్ ఫోర్స్ఫుల్గా పడుకోబెట్టడం, ఒంటరిగా పడుకోబెట్టడం, ఇలాంటివి చేయకుండా దట్ ఫస్ట్ 10 మినిట్స్ ఆఫ్ హిస్ వేకింగ్ అప్ అండ్ మేబీ 10 to 15 మినిట్స్ బిఫోర్ స్లీప్ అనేది ఒక ప్రశాంతమైన వాతావరణం లాగా ఉండాలి. ఫ్యామిలీ అంతా వీలైతే సేమ్ బెడ్రూమ్లో ఉంటారు కాబట్టి చిన్న చిన్న జోక్స్ లాంటివి వేసుకుంటూ, వాళ్ళని దగ్గర తీసుకుని కడులు చేసుకుంటూ, వాళ్ళ గురించిన ఏదో ఒక మంచి విషయం చెప్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. మార్నింగ్ టైంని ఒక మంచి స్మైలింగ్ గుడ్ మార్నింగ్తో, లేకపోతే ఒక హగ్ ఆర్ కిస్తో స్టార్ట్ చేయండి. యూ విల్ సీ దట్ చిన్న చిన్న విషయాలే చాలా డిఫరెన్స్ని క్రియేట్ చేస్తాయి ఇన్ ఎ లాంగ్ రన్. ద సెకండ్ పాయింట్ ఏంటంటే, వీళ్ళకి ఎక్కువ యాక్టివిటీస్ నచ్చకపోవచ్చు ఈ పిల్లలకి. అంటే టిపికల్ పిల్లలకు ఉన్నన్ని హాబీస్ లాంటివి వీళ్ళకు ఉండకపోవచ్చు, బట్ బై అండ్ లార్జ్ వీళ్ళందరికీ బైక్ రైడ్స్ లాంటివి ఆర్ నేచర్లో నడవడం లాంటివి చాలా ఇష్టం ఉంటాయి. సో ఎవ్రీ డే మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ ఏదో ఒక టైంలో వీళ్ళని మీరు ఒక రైడ్కి తీసుకెళ్తున్నారు. ఆ రైడ్లో ఆ ఫ్రెష్ గాలికి మీరు వెళ్తూ ఉంటే వాళ్ళలో ఉండే ఆనందం అనేది చాలా హైగా ఉంటుంది. సో దీన్ని మీరు ఒక పర్పస్తో జత చేయొచ్చు. కొంచెం దూరం వరకు బైక్ మీద తీసుకెళ్ళి అక్కడ ఆపి కొంచెం దూరం వరకు మనం నడిచి మళ్ళీ బ్యాక్ వద్దామంటే వాకింగ్ కూడా అయిపోతుంది. లేదా ఏదైనా టార్గెట్ పెట్టుకోండి, ఆ వెజిటేబుల్ షాప్ వరకు వెళ్ళి మనం వెజిటేబుల్స్ కొనుక్కొని మళ్ళీ స్కూటర్ వరకు నడుచుకుంటూ వచ్చి మనం వెళ్దాం. కొన్ని రోజులు వాళ్ళకి ఆ ప్యాటర్న్ అలవాటు అయిపోతుంది. దే విల్ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఓకే, ఎవ్రీడే ఇక్కడికి వెళ్తాం, ఇక్కడ వాకింగ్ చేస్తాం, మళ్ళీ వస్తాం అన్నట్టు. సో అలా మీరు ఒక పర్పస్తో వీళ్ళ రైడ్ని కానీ వాక్ని కానీ ముడిపెట్టచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే, ఒక నైస్ హెడ్ మసాజ్ ఆర్ బాడీ మసాజ్ అనేది వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యూ కుడ్ డూ విత్ ఆల్మండ్ ఆయిల్ ఆర్ ఎనీ మంచి స్మెల్ వచ్చే ఆయిల్ నుంచి, లేదంటే మెగ్నీషియం లోషన్స్ లాంటివి, లేదంటే అరోమా ఆయిల్స్ 1 or 2 డ్రాప్స్ పెట్టి హెడ్ మసాజ్ చేసినా కానీ వీళ్ళకి చాలా రిలీఫ్ లాగా ఉంటుంది అండ్ దే విల్ యూజువలీ ఎంజాయ్ ఇట్. సో కీప్ ఎ టైం. రోజు వీలవ్వకపోవచ్చు, బట్ అట్లీస్ట్ వీక్లీ ఒక 2 to 3 days డెఫినెట్గా ఒక మంచి మసాజ్కి వాళ్ళకి టైం పెట్టండి. ఫోర్త్ థింగ్, వాళ్ళ కోసం ఒక చిన్న సెన్సరీ రూమ్ క్రియేట్ చేయండి.
అంటే వీళ్ళు కుదురుగా ఉండరు మనకు తెలుసు. బాడీ ఆటోమేటిక్‌గా వాళ్ళని ఎప్పుడూ మోషన్‌లో ఉండమని చెప్తోంది. కాన్స్టెంట్‌గా మూవ్ అవుదాం అనుకుంటున్నారు. సో, నువ్వు కూర్చో అని బలవంతంగా కూర్చోబెట్టడం కన్నా, గివ్ దెమ్ నైస్ 3, 4 ఆప్షన్స్ ఆఫ్ జిమ్ బాల్స్. ఇప్పుడు డంబెల్ జిమ్ బాల్స్ వచ్చాయి. రౌండ్ జిమ్ బాల్స్ ఎప్పటినుంచో ఉన్నాయి. దెన్ మంచి బీన్ బ్యాగ్స్. వాళ్ళు అందులో మొత్తం ఇలా స్లంప్ అయిపోయి కూర్చోవడం వాళ్ళకి చాలా బాగా నచ్చుతది ఈ పిల్లలకి. బికాజ్ దే ఫీల్ దట్ ప్రెషర్ అండ్ కంఫర్ట్. ఉయ్యాలలు ఇష్టపడే పిల్లలకి ప్రతి చోట ఒక 2, 3 ఉయ్యాలలు కట్టండి. హాల్‌లో, పోర్టికోలో, టెర్రస్ మీద. సో, వాళ్ళకి బోర్ కొట్టినప్పుడు వాళ్ళెళ్లి జస్ట్ ఆ ఉయ్యాలలో పడుకొని రిలాక్స్ అయినా అది కూడా ఒక మంచి స్టిమ్యులేషనే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎనీ వన్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీని డెఫినెట్‌గా పెట్టండి. అంటే ఫిజికల్ యాక్టివిటీ అనగానే బాస్కెట్‌బాల్ నేర్పించడము, టెన్నిస్ అంతవరకు చాలామంది వెళ్ళలేకపోవచ్చు ఆఫ్‌కోర్స్. కానీ దేంట్లో అయితే పెద్దగా రూల్స్ లేవు. అంటే స్విమ్మింగ్ లాంటి యాక్టివిటీస్, స్కేటింగ్ లాంటి యాక్టివిటీస్, లేకపోతే సైక్లింగ్ లాంటివి, సింగిల్ స్కూటర్ బోర్డ్ లాంటివి, ఆర్ క్లైంబింగ్ లాంటి యాక్టివిటీస్, ఆర్ సింపుల్ పార్క్‌కి తీసుకెళ్ళి మంకీ బార్స్ లాంటివి ఆడిపించడం. ఇలాంటివి యాజ్ ఎ రొటీన్ తీసుకెళ్ళండి. వీటన్నిటిలో నాకు పర్సనల్‌గా మోస్ట్ హెల్ప్‌ఫుల్ అనిపించింది ఏంటంటే, చిన్న వయసులో అయితే పార్క్స్‌లో ఉండే మంకీ బార్స్ అండ్ ఆల్ వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఏజ్ పెద్దగయిన తర్వాత అయితే స్విమ్మింగ్ లాంటివి, ఆల్దో స్విమ్మింగ్ అందరూ నేర్చుకోలేకపోవచ్చు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో ఇన్‌స్ట్రక్షన్. కానీ మీరు హ్యాండ్ ఫ్లోట్స్ లాంటివి వేయొచ్చు. వేసి వాళ్ళని కొంచెం 3 ఫీట్, 4 ఫీట్ పూల్‌లోనే ఉంచితే గనక సేఫ్‌గా వాళ్ళు ఫ్లోట్ అవుతారు. వాటర్ ఈజ్ ఎ వెరీ గుడ్ రిలాక్సెంట్. మీకు కనుక స్విమ్మింగ్ వచ్చినట్టయితే మీరు కూడా అందులో దిగి చేస్తే ఇంకా ఇట్ విల్ బి ఎ ఎఫెక్టివ్ టైమ్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో స్విమ్మింగ్ వాళ్ళ కోసం మీరు కాసేపు పూల్‌లో దిగి వాళ్ళతో పాటు ఆడుకోండి. అట్‌లీస్ట్ వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ వాళ్ళని పూల్ తీసుకెళ్ళగలిగితే ఇట్ విల్ బి ఎ వెరీ, వెరీ గుడ్ రిలాక్సేషన్. నెక్స్ట్ ఏంటి అంటే చాలామంది టీవీ చూపించట్లేదండి మేము, టీవీ చూస్తే ఆటిజం వస్తుందంటున్నారు. దిస్ ఈజ్ ఆల్సో అంటే దీన్ని రాంగ్‌గా అర్థం చేసుకుంటున్నారు. అంటే అది టీవీ ఎక్కువ పెట్టడం వల్ల వచ్చే బిహేవియర్ ప్రాబ్లమ్స్ అవి వేరు. బట్ ఈ పిల్లల్లో వీళ్ళకున్న లీజర్ ఆప్షన్సే చాలా తక్కువ. సో, వాళ్ళని ఖాళీగా ఇంట్లో ఉండమంటే వాళ్ళు ఏం చేయాలి? సో, ఒక 1-2 అవర్స్ ఆఫ్ టీవీ టైమ్ ఈజ్ పర్ఫెక్ట్‌లీ ఓకే. ఏం చూస్తున్నారు అన్నది ఇట్ మైట్ డిపెండ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. సమ్ పీపుల్ ఓన్లీ సాంగ్స్ చూడొచ్చు. సమ్ పీపుల్ ఏదైనా యానిమల్స్‌కి సంబంధించినవి చూడొచ్చు. ఇంకా కొంతమంది ఏమైనా స్టోరీస్ లాంటివి పెట్టుకొని చూడొచ్చు. బట్ గివ్ దెమ్ ఎన్ ఆప్షన్ ఫర్ వాచింగ్ టీవీ. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హార్మ్‌ఫుల్. 1-2 అవర్స్, ఈవెన్ మాక్సిమం అప్ టు 2.5 అవర్స్ ఈస్ పర్ఫెక్ట్‌లీ ఫైన్. అండ్ ఈ టీవీ టైమ్‌ని ఒక ఫ్యామిలీ టైమ్ లాగా మీరు క్రియేట్ చేయగలిగితే ఇట్ విల్ బి మచ్, మచ్ ఎఫెక్టివ్. అంటే ఎవ్రీ టైమ్ ఆఫ్టర్ డిన్నర్ 8 తర్వాత 8-9:30 ఎనీవే మీరందరూ టీవీ షోస్ చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు ఇంట్లో. అదే రూమ్‌లో వాళ్ళని కూడా కూర్చోబెట్టడానికి ట్రై చేయండి. వాళ్ళు డైరెక్ట్‌గా స్క్రీన్ వైపు చూడకపోవచ్చు చాలామంది పిల్లలు. బట్ పాసివ్‌గా వాళ్ళు వింటూ ఉంటారు. సరౌండింగ్‌లో ఏం మాట్లాడుకుంటున్నారన్నది వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో, రోజు ఒక టీవీ షో ఆర్ సమ్ సీరియల్ ఆర్ సంథింగ్ మూవీ మీరు వాచ్ చేస్తున్నట్టయితే హోమ్ థియేటర్ ఉన్నవాళ్ళు, లేదంటే పెద్ద టీవీ ఉన్నవాళ్ళు ఆ రూమ్‌ని డెఫినెట్‌గా అలా ఫ్యామిలీ టైమ్‌కి వాడండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కొత్త ప్లేసెస్‌కి తీసుకెళ్ళడం అన్నది వన్ ఆఫ్ ద వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీకు గనుక ఈ పిల్లలు రెగ్యులేట్ అవ్వాలి, ఫ్యూచర్‌లో కొత్త ప్లేస్‌లకెళ్తే ఇబ్బంది పడకుండా, మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే దట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ఎ వెరీ, వెరీ యంగ్ ఏజ్. మాక్సిమం పేరెంట్స్ కన్సర్న్ ఏంటంటే మేము అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే పనులకు గానీ, వాళ్ళు అరవడం వల్ల గానీ, లేకపోతే పరిగెత్తడం గానీ మాకు చాలా ఎంబారసింగ్‌గా ఉంటుంది. లేకపోతే ఒక రాగా మొహమాటంగా ఉంటుంది అందరి ముందు అని. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడో ఒకసారి తీసుకెళ్తే వీళ్ళు ఇలాగే చేస్తారు. యాజ్ ఎ రొటీన్ తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి కూడా అక్కడ ఎలా బిహేవ్ చేయాలన్నది అర్థమవుతుంది. సో, ఇనీషియల్‌గా మీరు ఆడ్ టైమింగ్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. అంటే మధ్యాహ్నం పూట సూపర్ మార్కెట్స్‌కి, మాల్‌కి తీసుకెళ్లడం, వీకెండ్స్‌లో తీసుకెళ్లడం, వాళ్ళకి ఇష్టమైన టాయ్స్ తీసుకొని అక్కడికెళ్ళడం. సో దట్ కాసేపు ఈ చైర్‌లో కూర్చొని ఇది ఆడుకో, నేను షాపింగ్ చేసుకునే లోపంటే వాడు వినేలాగా. సో, డ్యూరేషన్ కూడా ఫస్ట్ ఇనీషియల్‌గా 10 మినిట్స్ వరకే పెట్టుకోండి. మెల్లిగా పెంచండి. బట్ ఎవ్రీ న్యూ ప్లేస్ దట్ యూ ఆర్ గోయింగ్, అది మెడికల్ షాప్ అవ్వచ్చు, టెంపుల్ అవ్వచ్చు, బట్టల షాప్ అవ్వచ్చు, చిన్న ఎగ్జిబిషన్స్ అవ్వచ్చు, ఫ్రూట్ మార్కెట్స్ అవ్వచ్చు, సూపర్ మార్కెట్స్ అవ్వచ్చు. మీకేదైనా షాపింగ్ అవసరమై మీరు వెళ్తున్నా, రిపేర్ షాపులకెళ్తున్నా, మీరు వీళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళండి. అండ్ ఒక 1 ఇయర్‌లో యూ విల్ సీ ఎ గ్రాస్ డిఫరెన్స్ ఇన్ దేర్ బిహేవియర్ ఔట్‌సైడ్. వాళ్ళకక్కడ ఎలా వెయిట్ చేయాలి, ఎలా పేషెంట్‌గా ఉండాలన్నది వాళ్ళకి ఆటోమేటిక్‌గా వాళ్ళు నేర్చుకుంటారు.
నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఒక వీక్లీ ఔటింగ్ కంపల్సరీ పెట్టుకోండి. అంటే దట్ టైమ్ ఈజ్ స్పెషల్ ఫర్ యువర్ కిడ్. అంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ సండే రోజు ఈ ఆఫ్టర్నూన్ నాకు రెస్టారెంట్ తీసుకెళ్తారు అంటే దిస్ ఇస్ మై టైం. ఇట్ ఈస్ స్పెషలీ ఫర్ మీ. అంటే నన్ను కూడా వీళ్ళు ఒక స్పెషల్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తున్నారు అన్నట్టు. సో వాళ్ళకి ఇష్టమైన ప్లే జోన్ కానీ, రెస్టారెంట్ కానీ, మాల్ కానీ వీక్లీ వన్ టైం డెఫినెట్గా తీసుకెళ్ళండి. ఆ టైంలో మీకు ఇంకా వేరే ఎజెండా ఏమీ వద్దు. వాళ్ళు ఎంజాయ్ చేయాలి, వాళ్ళ హ్యాపీనెస్ని మీరు చూడాలి అంతే. దెన్ టెంపుల్ ఆర్ ఎనీ మెడిటేషన్ లాంటి ప్లేసెస్లో అఫ్కోర్స్ ఇనీషియల్గా కూర్చోవడం కొంచెం కష్టమే, బట్ కీప్ ఎక్స్పోజింగ్ దెమ్. ఆ ఆరా ఏదైతే ఉంటుందో ఇలాంటి డివైన్ ప్లేసెస్లో ఆర్ స్పిరిచువల్ ప్లేసెస్లో దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు యాడ్. సో ఇనీషియలీ జస్ట్ కీప్ ఇట్ లైక్ 2 to 3 minutes. లోపలికి వెళ్ళండి, జస్ట్ గంట కొట్టేసి బొట్టు పెట్టేసి ఒక్క నిమిషం కూర్చుందామని చెప్పి రండి. బట్ ఓవర్ ఎ పీరియడ్ యూ కెన్ ఇంక్రీజ్ ఇట్ టు 5 minutes, 10 minutes, ఈవెన్ 15 minutes. అక్కడ కూర్చున్నప్పుడు ఏదైనా మంచి భక్తి శ్లోకాలు కానీ, స్తుతులు కానీ పెట్టండి. వాళ్ళు రిలాక్స్డ్గా ఉంటారు. యాజ్ ఎ పేరెంట్ మీకు కూడా ఇంత స్ట్రెస్లో ఉంటారు కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు బీ ఏ వెరీ రిలాక్సింగ్ టైం. ఇది వీలైతే మీరు డైలీ ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేయండి. మీ చుట్టుపక్కల ఉంటాయి ఏదో ఒక టెంపుల్, వాళ్ళ దాంట్లో ఫ్రీ టైంలో మీరు వెళ్ళి ఒక 10 to 15 minutes కూర్చుని ఇలాంటివి చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు బాబుకి ఇద్దరికీ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్. వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద ఆటిజం కిడ్స్కి సమ్ పెన్షన్ టువర్డ్ మ్యూజిక్ అనేది ఉంటుంది. అంటే సమ్ ఇంక్లినేషన్ ఉంది వీళ్ళకి మ్యూజిక్తో. మనుషులతో కలవకపోయినా మ్యూజిక్కి వీళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారు. సో వాడి చాయిస్ ఆఫ్ మ్యూజిక్ ప్లే చేయొచ్చు. వాడికంటూ ఏ చాయిస్ లేదు అంటే మీకు ఇప్పుడు యూట్యూబ్లో డిఫరెంట్ మ్యూజిక్స్ వస్తాయి. అంటే రిలాక్సేషన్ మ్యూజిక్ అని మీరు కొడితే డిఫరెంట్ స్లో కైండ్స్ ఆఫ్ మ్యూజిక్స్ వస్తాయి. అటెన్షన్ ఎన్హాన్సింగ్ మ్యూజిక్స్ అంటే అలాంటివి వస్తాయి. ఓమ్ లాంటి చాంట్స్ లాంటివి వస్తాయి. ఆర్ వన్ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అంటే ఈ బెల్స్ ఏవైతే ఉంటాయో మన టిబెటియన్ బెల్స్ ఇలాగా దే ఆర్ వెరీ రిలాక్సింగ్. సో మీరు యూట్యూబ్లో ఎక్స్ప్లోర్ చేయండి, కొన్ని కొన్ని సౌండ్స్ వినిపించండి వాడికి. వాడు దేనికైతే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాడో, ఏది పెట్టినప్పుడు వాడి ఫేస్లో మీకు ప్రశాంతత కనిపిస్తుందో అది అబ్జర్వ్ చేసి యూ కెన్ ట్రై దట్ మోర్. ఇవి ఎలా పెట్టచ్చు అంటే మీరు ఏదైనా యాక్టివిటీ చేపిస్తున్నప్పుడు కూడా జస్ట్ బ్యాక్గ్రౌండ్లో రన్ చేయొచ్చు ఇలాంటి మ్యూజిక్స్ని. ఇట్ విల్ ఆల్సో కామ్ డౌన్ దేర్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చి డైలీ వర్క్. మేము చెప్తున్నామండి వీళ్ళు చేయట్లేదు అన్నది చాలా కామనెస్ట్ కంప్లైంట్ విచ్ ఐ కెన్ వెరీ వెల్ రిలేట్. కానీ ఎలా చెప్తే వీళ్ళు వింటారన్నది యాజ్ ఎ పేరెంట్ మీకు అర్థం కావాలి. వీళ్ళని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళి పని చేయమంటే చేయరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ తీసుకురాపో అంటే హీ మైట్ నాట్ గో. బట్ అక్కడ ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు ఇది డాడీకి ఇచ్చేసారమ్మా అర్జెంట్ ఈ ఫోన్ అంటే వాళ్ళు వెళ్ళి ఇస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి పర్పస్ తెలిసింది, ఇది రింగ్ అవుతుంది, ఇది వాళ్ళకి ఇవ్వాలి అని. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ర్యాండమ్గా కీస్ తీసుకురాపో బైక్వి అంటే తేకపోవచ్చు. కానీ మీరు బయటకి రెడీ అయ్యి చెప్పులు వేసుకుని అరే కీస్ తీసుకురాపో లోపలికి వెళ్ళి అంటే దే విల్ గో అండ్ గెట్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు నీడ్ కనిపిస్తోంది అక్కడ అండ్ పర్పస్ కూడా కనిపిస్తుంది. సో ఆల్వేస్ మేక్ యువర్ కమాండ్స్ పర్పస్ఫుల్. ఏం నేర్పించాలన్నా పర్పస్ఫుల్గా చేయండి. ఇంటికి వచ్చిన వెంటనే అరే వేడిగా ఉంది ఏసీ వేసుకుందాం రిమోట్ తీసుకురా, దెన్ వాళ్ళు రిమోట్ తెచ్చే ఛాన్స్ హైగా ఉంటుంది. ర్యాండమ్గా మీరు చెప్తే వాళ్ళు చేయకపోవచ్చు. సో మేక్ దెమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ రొటీన్ వర్క్ చిన్న చిన్న బిట్స్లో. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అగైన్ ఈజ్ మీకు ఇంకో పిల్లలు ఉంటే, మోస్ట్ ఆఫ్ ద హౌస్లో ఇద్దరు పిల్లలు ఉంటారు కాబట్టి వీళ్ళకి చదువు చెప్పే టైంలో మీరు వాళ్ళని కూర్చొనివ్వండి ఆ రూమ్లో. వాళ్ళకి ఇష్టమైన రాకింగ్ మూమెంటో స్టిమ్మింగ్ మూమెంటో ఏదైనా చేసుకుంటూ ఉండనివ్వండి. బట్ ఆ రూమ్లో వాళ్ళని కూడా ఉంచండి. ఎందుకంటే వీళ్ళకి మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చదువు విషయంలో కానీ జనరల్ నాలెడ్జ్ విషయంలో కానీ వీళ్ళు ప్యాసివ్గా అది వింటూ ఉంటారు. అండ్ వింటూ డెఫినెట్గా ఎంతో కొంత నేర్చుకుంటారు. సో ప్యాసివ్ లెర్నింగ్ అనేది ఈజ్ అ రియల్ థింగ్. వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళు వింటున్నారు. వాళ్ళ చెల్లికి కానీ తమ్ముడికి కానీ ఏం చెప్తున్నారు అన్నది వీళ్ళు కూడా పక్క నుంచి వింటున్నారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అగైన్ ప్రైజ్. మీరు అనుకోవచ్చు వీళ్ళని ప్రైజ్ చేస్తే వీళ్ళకి అర్థమవుతుందా అసలు అని. ఈవెన్ నాన్ వర్బల్ కిడ్స్, అసలు ఏమాత్రం మాటలు రాని పిల్లలు కూడా వాళ్ళు మనుషుల భావాల్ని ఎంతో కొంత అర్థం చేసుకుంటారు. అంటే దాని వెనకాల ఉన్న లాజిక్ రీజన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ మనుషుల ఎమోషన్ని వాళ్ళు క్యాప్చర్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మీరు మీ రిలేటివ్స్ వచ్చిన వెంటనే మీరు ప్రాబ్లమ్స్ని ఏకరువు పెడుతున్నారు, లేకుంటే వీడి వల్ల మనకి ఎంత బాధ అన్నది చెప్తున్నారు, ఆర్ వీడి ఇలా అయ్యి ఉంటే నాకు బాగా అనిపించేది అని
బాధపడుతున్నారనుకోండి, ఆల్ దిస్ ద చైల్డ్ క్యాన్ సెన్స్. అంటే నేను వీళ్ళకి బర్డెనా అన్నది వాడికి అర్థమవుతుంది. సో, అలాంటి ఒక జోన్‌లో వాడింకా ఏం కొత్తగా ట్రై చేయాలనుకోడు. ఇన్‌ఫాక్ట్ వాడి ఇన్నర్ వాయిస్ అలా అయిపోతుంది. ఓకే. ఐ యామ్ మేబీ నాట్ సో యూజ్‌ఫుల్ ఆర్ నేనంటే వీళ్ళందరికీ ఎవరికీ ప్రత్యేకమైన ఇష్టం ఏమీ లేదేమో అని. సో, ఎప్పుడైతే మీరు రిలేటివ్స్ ముందు గానీ, ఫ్రెండ్స్ ముందు గానీ వాళ్ళ పాజిటివ్ పాయింటర్స్‌ని పొగుడుతారో దే రియల్లీ ఫీల్ హ్యాపీ. అండ్ కొన్నిసార్లు మీకు ఇమ్మీడియేట్‌గా గూడా వాళ్ళ ఫేస్‌లో ఆ డిఫరెన్స్ కనిపిచ్చేస్తది ఆ పిల్లల్లో. వాళ్ళు చాలా కామ్ డౌన్ అయిపోయి మంచి ప్రశాంతంగా నవ్వుతూ ఉంటారు. సో, ఈ మధ్య హెల్ప్ చేస్తున్నాడు. ఈ మధ్య చాలా బావుంటున్నాడు. ఈ మధ్య సోషలైజ్ అవుతున్నాడు. కొత్తవి నేర్చుకుంటున్నాడు. ఇలా ఓన్లీ పాజిటివ్ మాత్రమే మాట్లాడండి. కొంతమంది మిమ్మల్ని నెగెటివ్ దాంట్లోకి డ్రాగ్ చేయాలని చూసినా ఆ టాపిక్‌ని అక్కడితో కట్ చేసేయండి తప్ప వాళ్ళ ఎదురుగుండా వాటి గురించి డిస్కస్ చేయకండి. అండ్ లాస్ట్ అండ్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హ్యూమన్ టచ్ అనేదానికి ఒక మ్యాజికల్ క్యూర్ ఉంటుంది. సో, ఎప్పుడు వీలైతే అప్పుడు వీళ్ళ చేయిని మీ చేయితో పట్టుకొని జస్ట్ ఒక ప్యాసివ్‌గా ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళ పక్కన కూర్చొని కామ్‌గా ఉండండి. మీలో ఏదైతే ఒక వాట్ డు ఐ కాల్ దట్ ఏదైతే ఎనర్జీ ఉంటుందో అది డెఫినెట్‌గా వాళ్ళకి గూడా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ప్రొవైడెడ్ యూ ఆర్ వెరీ కామ్, దట్ సేమ్ థింగ్ విల్ ట్రాన్స్‌ఫర్ టు దెమ్. ఈవెన్ నైట్ పూట పడుకునేటప్పుడు గానీ, లేకపోతే మధ్యాహ్నం ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు గానీ, క్యారెస్ దెమ్, కడిల్ దెమ్, హగ్ దెమ్. అంటే జస్ట్ ఒక టచ్‌తో మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, నేను నీకు సెక్యూరిటీ, ఐ యామ్ యువర్ కంఫర్ట్, ఐ యామ్ యువర్ సెక్యూర్ ప్లేస్. ఏమైనా కానీ మై లవ్ టువర్డ్స్ యూ విల్ నాట్ డిక్రీజ్ అన్నది మీరు ఇండైరెక్ట్‌గా కన్వే చేస్తున్నారు త్రూ ఎ వెరీ నైస్ టచ్. సో, డెఫినెట్లీ ఇన్ ఎ డే మేక్ టైమ్ దాట్ ఒక 15-20 minutes యూ ఆర్ యాక్చువల్లీ టచింగ్ దెమ్ అండ్ జస్ట్ సిట్టింగ్ పీస్‌ఫుల్లీ విత్ దెమ్. ఇవన్నీ నేను నా ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచే చెప్తున్నాను. అండ్ వీ హ్యావ్ రియలీ సీన్ ఎ గుడ్ డిఫరెన్స్. అంటే డిఫరెన్స్ మే నాట్ బీ ఇన్ ద టర్మ్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ స్పీచ్ ఆర్ లెర్నింగ్, బట్ డిఫరెన్స్ విల్ డెఫినెట్లీ బీ in terms of their behavior, their adaptability, their social interaction, and overall happiness in the house. So, I hope this video was useful.